హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ శోచిత. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నా. సో ఆఫ్టర్నూన్ ఉంది వెరిఫికేషన్. ఇంతలో నేను నా డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. సో సీ యూ దేర్. బై. జస్ట్ రిసీవ్డ్ మై జిరాక్స్ పేపర్స్. సో జిరాక్స్లు కూడా అన్నీ తీపించేసా డాక్యుమెంట్స్ని. సో వీఆర్ రెడీ టు గో. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. పాస్పోర్ట్ ఎంత యూజ్ చేస్తానో తెలియదు, కానీ పాస్పోర్ట్ తీసుకోవడానికి మాత్రం ఐఎమ్ సో ఎగ్జైటెడ్. ఏం డాక్యుమెంట్స్ కావాలో అన్నీ రెడీగా పెట్టుకొని 1:30కి స్టార్ట్ అయ్యాం డాడీ నేను పాస్పోర్ట్ ఆఫీస్కి. మా ఇంటి దగ్గర నుంచి పాస్పోర్ట్ ఆఫీస్ డిస్టెన్స్ అయితే 30 minutes అలా పడుతుంది. ట్రాఫిక్ ఉంటే మరి 40 minutes పడుతుంది. కానీ మనం ఆఫ్టర్నూన్ కదా స్టార్ట్ అయ్యాం, సో అంత డిస్టెన్స్ ఏం కాదు. అండ్ ట్రాఫిక్ లేదు కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోతాం. ఈ రోడ్స్లోనే నేను స్కూటీ డ్రైవ్ చేయడం నేర్చుకున్నాను. మా ఫాదర్ ఫస్ట్ టైం నన్ను ఈ రోడ్స్లో, ఇంకా ఇప్పుడు బాగానే ఉన్నాయి రోడ్స్, అప్పుడైతే చాలా గతుకులుగా ఉండేవి. ఏదైనా సరే సరిగ్గా కరెక్ట్గా కానీ నేను డ్రైవ్ చేయకపోతే వెనక నుంచి ఒకటి పడేదన్నమాట తలపైన. సో అలా డ్రైవ్ చేస్తూ మళ్ళీ ఆ మెమొరీస్ అన్ని రివైండ్ చేస్తూ, డాడీ కూడా ఆల్రెడీ పాస్పోర్ట్ ముందే చేయించుకొని ఉన్నారు కాబట్టి ఏం కావాలి డాక్యుమెంట్స్ అన్నీ చెప్పారు. మేమేమనుకున్నామంటే ఆఫ్టర్నూన్ సెషన్ కదా, సో ఖాళీగా ఉంటుంది అనుకున్నా. బట్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళేంత వరకు తెలియదు అనమాట అక్కడ ఎంత రద్దీగా ఉందో. ఆల్మోస్ట్ 4 to 5 times చెకింగ్ ఉండే. డాక్యుమెంట్స్ అన్నీ 4 to 5 times వెరిఫికేషన్ చేశారు. సో బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇంకొక 1.5 గంట పట్టింది. 2కి లోపలికి వెళ్తే నేను 3:30కి బయటకు వచ్చా. సో తర్వాత మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం రిటర్న్. బట్ ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సో థర్స్డే కాబట్టి ఫాస్టింగ్ కాబట్టి చెరుకు రసం తాగుదామని ఒక దగ్గర స్టాప్ చేసామన్నమాట. పాస్పోర్ట్ వెరిఫికేషన్ అందరూ చాలా ఈజీ అంటారు, కానీ నాకైతే 1 hour పట్టింది. లైక్ 4 చెకింగ్స్ ఉంటాయి. 4 చెకింగ్స్లో 1 hour కాదు, అలా కూర్చోవడంలోనే చాలా టైం తీసుకున్నారు. సో లాస్ట్కి నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయిపోయింది. సో పోలీస్ వెరిఫికేషన్ అయిపోతే నాకు నా పాస్పోర్ట్ వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఇఫ్ మీకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ మీద ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.